సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను మీ కృష్ణారెడ్డి. ఈరోజు మన ముందుకు ఒక ప్రత్యేక అతిథి వచ్చారు. కష్టపడే మనస్తత్వం, మానవీయ విలువలు తెలిసిన వ్యక్తి, రాజకీయాల్లో అతి కొద్ది రోజుల్లోనే జాతీయ స్థాయికి చేరుకున్న వ్యక్తి, దంత వైద్యుడు, నేడు ఆదోని ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పార్థసారథి గారిని ఇక్కడి వివరాలు, ఆయన గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రచారం, ఆయన విజయ అవకాశాలపై ఆయననే అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్. గత కొద్ది రోజులుగా మీరు ఆదోనిలో బీజేపీ అభ్యర్థిగా దాదాపు అన్ని గ్రామాలు, అన్ని వీధులు కూడా చుట్టి వచ్చారు. ఈ ప్రచార సరళి ఎలా ఉంది? ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన లభిస్తుంది? బాగుంది సార్. నేను ఆదోనికి నన్ను తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత నేను ఆదోనికి వచ్చి సుమారుగా నెల రోజులు దాటింది. ఈ నెల రోజుల్లో ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను కూడా. నేను ఇంతకుముందు 2019లో ఎంపీగా పోటీ చేశాను కర్నూలుకి. అప్పుడు పరిస్థితులు వేరే. ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు ఆదోనిలో నాకు ఎదురవుతున్నటువంటి సవాళ్లు, ఎదురవుతున్నటువంటి సమస్యలు కూడా వేరే. ఈ ఆదోనిలో ముఖ్యంగా ప్రజలు విపరీతంగా అణిచివేతకు గురైనారు. కనీస ఆదరణ కరువు అయినటువంటి ప్రజలు 2,50,000 మంది ఓటర్లని కనీసం మనుషులుగా కూడా చూడకుండా పురుగుల్లాగా చూస్తారు. ఇక్కడ దుర్మార్గమైన రాజకీయాన్ని ఎదుర్కోవడం నాకు నిజంగా సవాల్. నేను దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో రాజకీయం చూశాను. బీహార్లో చూశాను, ఉత్తరప్రదేశ్లో చూశాను, వెస్ట్ బెంగాల్లో చూశాను. నేషనల్ సెక్రటరీగా ఓబీసీ మోర్చాలో వివిధ రాష్ట్రాల్లో తిరిగాను. ఎన్నో ఎలక్షన్లకు ఇన్ఛార్జిగా ఉన్నాను. కానీ అక్కడికంటే ఇక్కడ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయన్న ఆరోపణలు మీ ఎన్డీఏ పక్షాలు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు చేస్తున్నాయి. అంతకంటే ఇక్కడ దారుణంగా ఉన్నాయంటున్నారా? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత ప్రజలు అణిచివేతకు గురైనారు, ప్రజలు ఇబ్బంది పడినారు, రకరకాల సమస్యలు అంటే కొత్త సవాళ్ళు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఒకవైపున సంక్షేమ పథకము అని చెబుతూనే ఇంకోవైపున వాళ్ళ ధరలన్నీ పెంచేసి వాళ్ళు బతకడానికి వాళ్ళ లైఫ్ స్టైల్ ఖరీదైపోయింది. నిత్యావసర వస్తువులు కొనాలన్నా, పెట్రోల్ కొనాలన్నా, డీజిల్ కొనాలన్నా, ఇంకోటి ఏదైనా సరే చివరి కరెంటు బిల్లు పెరిగి, చెత్త బిల్లు పెరిగి, ఇంటి బిల్లు పెరిగి, ఇట్లా అన్ని బిల్లు పెరిగి ఇంకోవైపు నుంచి 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు వెనక్కి తీసుకునే విధంగా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆదోనిలో ప్రత్యేకమైన ఏంటంటే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆదోని అభివృద్ధి కోసం, ఆదోని ప్రజల సంక్షేమం కోసం, ఉదాహరణకు ప్రజలకు నీళ్లు కావాలి, ఇక్కడ నీళ్ల కోసం కుళాయిలు ఇమ్మని చెప్పి ఇచ్చే డబ్బులు, మరుగుదొడ్లు కావాలా మహిళలకి, వాళ్ళ కోసం ఇచ్చే డబ్బులు, రోడ్లు వేయాలా దానికోసం ఇచ్చే డబ్బులు, లేదా కాలువలు తవ్వాలి దానికి డబ్బులు, మంచినీటి ట్యాంకులు, చెరువు రిపేర్ చేయడం, దీనికి అన్నిటికీ కూడా ప్రభుత్వం డబ్బులు పంపించింది. ఈ అన్ని డబ్బులు వచ్చినప్పటికి కూడా దీని ఎమ్మెల్యే ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మొత్తం కొట్టేసి ప్రజలకు అందకుండా చేసినాడు. అంటే ప్రభుత్వాలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజలకి ఏమీ అందకుండా మధ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పూర్తి కొట్టేయడం. ఇంకో పెద్ద సమస్య ఏంటి, ఆదోనిలో విలువైన స్థలం ఎక్కడ కనపడినా ఈ ఎమ్మెల్యే అతని అనుచరులు పోయి కబ్జాలు చేస్తారు. ఏదో ఒక డాక్యుమెంట్ సృష్టిస్తారు, భయభ్రాంతులు సృష్టిస్తారు. 10 రూపాయల ఆస్తిని 1 రూపాయికి ఇచ్చేయమంటారు. వాడు లబోదిబ్బ కొట్టుకుంటాడు, వాడు కోర్టుల చుట్టూ తిరుగుతాడు, పోలీస్ స్టేషన్ తిరుగుతాడు, ఆడ కేసులు తీసుకోరు, ఇట్లా ప్రజలందరూ తిరుగుతాడు. ఏం చేయగలరు? మారాలంటే దెబ్బతిని చివరికి ఆ రూపాయి ఇచ్చేసి ఆ రూపాయి కూడా ఎవరో చివరికి వాడిని తరిమేస్తారు, వాడి ఇంట్లో ఎంచి, వాడి స్థలంలో ఎంచి. ఇంత ఆటవిక పరిపాలన ఆదోనిలో మనకు కనిపిస్తుంది. అంటే ఆదోనిలో ఆటవిక పరిపాలన పబ్లిక్ నుంచి మీకు వస్తున్నదా, లేకుంటే మీరు మీ అనునయుల ద్వారా వచ్చినదా? లేదు, మీరు ఒకసారి కిందకి వెళ్ళండి. మీరు ఇంటర్వ్యూ అయిపోగానే నేను కింద హాల్లోకి వెళ్ళండి. ఏ రోజు చూసినా ఒక 500 మంది ఉంటారు ఇక్కడ. 500 మంది రకరకాల ఊర్ల నుంచి వచ్చి ఉంటారు, రకరకాల సమస్యలతో వస్తారు. మమ్మల్ని ఇలా చేసేయండి, అలా చేసేయండి, మా ఇల్లు కబ్జా చేసేయండి, స్థలం కబ్జా చేసేయండి, బెదిరిస్తున్నాడండి, మాకు ఇది ఏం మాట్లాడితే అంటే నోటికి వచ్చింది మాట్లాడతాడు. వీళ్ళు ప్రజలు ఓట్లు వేసిన ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే అందరూ ఇట్లా చేతులు కట్టుకొని నిలబడాలి, ఎండల్లో గేటు బయట నిలబడాలి. ఇప్పటికీ ఆ అనాగరికమైనటువంటి అంటరానితనం అనే సమస్యని ఇంకా కొనసాగిస్తా ఉన్నాడు. మరి ఇంతకుముందు ఈ నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఆయన ఎదుర్కోకుండా ఆయన్నే దీర్ఘకాలికంగా ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలన్న ప్రయత్నం జరిగింది? గత 6 ఎలక్షన్స్ అంటే 30 సంవత్సరాలు అనుకోండి, 30 సంవత్సరాలుగా ఇక్కడ ఇద్దరికే టికెట్లు కేటాయించబడుతూ ఉండింది. సో తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరికి, వైఎస్ఆర్సీపీ నుంచి. సో ఒకసారి ఆయన ఒకసారి ఈయన అట్లా గెలుస్తూ వచ్చారు.
గత 10 సంవత్సరాలు 2 సార్లు మాత్రం సాయి ప్రసాద్ రెడ్డి గెలిచినాడు. 2 సార్లు వరుసగా గెలిచారు. అక్రమాలు చేసి గెలిచాడు అని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చెప్తారు. ఆ సందర్భంలో తీవ్రమైనటువంటి గుండాయిజం చేసి, అంటే 5 ఏళ్ల ముందు 10 ఏళ్ల ముందు, గతంలో 5 ఏళ్ల ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గాలి వీచింది విపరీతంగా, మనకు అందరికీ తెలుసు. ఆ గాలిలో గెలిచాడు. అంతకుముందు ఒకసారి కేవలం 250 ఓట్లతో గెలిచినట్టుగా రికార్డులు కనపడతా ఉంది మనకి. అంటే అప్పుడు ఈ బూతులను ఆక్యుపై చేసుకుని గూండాయిజంతో గెలిచాడని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తారు. మరి ఈ ఆటవిక పాలన నేను ఎదుర్కొనగలను, మీరు నిర్భయంగా ఓటు వేయండి, మీ వెనక డాక్టర్ పార్థసారథి ఉన్నారు, మీరు ప్రజలకు భరోసా కలిగించగలిగారా? చాలా సులభం అండి. ఇప్పుడు నాలో నిజాయితీ ఉంటది. నేను నిజాయితీ పరుడైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తను. నిజాయితీ ముందు గుండాగిరి కానీ ఇది కానీ అది కానీ ఎమ్మెల్యే ఏమి నడవండి. అవి మనం నిజాయితీగా ప్రజల్లోకి వెళ్తున్నాం. విపరీతమైన స్పందన వస్తా ఉంది, ప్రజలు ఆశీర్వదిస్తా ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు అతను ఇన్సెక్యూరిటీలో ఉంటాడు. తప్పు చేసేవాడు ఎప్పుడు కూడా తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. తప్పు చేసేవాడికి భయం ఎక్కువ ఉంటుంది. నేను ఎటువంటి తప్పు చేయనివాడు, స్వచ్ఛమైనటువంటి క్యారెక్టర్ ఉన్నవాడిని, ఒక డాక్టర్ని, ఇక్కడికి వచ్చి ప్రజలకు మంచి చేస్తానంటున్నాను. నేను అవినీతి పరుడు కాదంటున్నాను, నేను గూండా కాదంటున్నాను, కబ్జాకారుడు కాదంటున్నాను. నేను ప్రజల కోసమే నరేంద్ర మోదీ గారు పంపిస్తే వచ్చానని చెప్తున్నాను. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు సాయం చేస్తాయి. ఇక్కడ ప్రజలకు మంచి చేస్తానంటున్నాను. ఇంతకుమించి ఏం కావాలి ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి? ఇంతకుముందు బీజేపీ విషయంలో ముస్లిం సామాజిక వర్గం నుంచి లేదా మతం వారి నుంచి కొన్ని ఇబ్బందులు ఉండే. ఈసారి ఎన్నికల్లో వాళ్ళు కూడా బీజేపీ అంటే ఒక సానుకూల దృక్పథంతో వచ్చారు. దీనికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా మీ పార్టీ? ఏం లేదు సార్. ఇప్పుడు చాలా స్పష్టంగా ముస్లిం సమాజానికి, క్రిస్టియన్ సమాజానికి చెప్తా ఉన్నాం, మీరు మమ్మల్ని హిందువులుగా చూడకండి. మేము భారతదేశాన్ని మేము బాగుండాలని చూసేవాళ్ళం, ఒకటి. రెండవది, ఏ రోజు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు చేసాం. ప్రతి నెల రైస్ ఇస్తా ఉన్నాము, రేషన్ ఇస్తా ఉన్నాము, ఇళ్ళు కట్టిస్తా ఉన్నాం, మరుగుదొడ్లు ఇస్తా ఉన్నాం, గ్యాస్ కనెక్షన్లు ఇస్తా ఉన్నాం, లేదా మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు వడ్డీ మాఫీలు చేస్తా ఉన్నాం, రుణాలు ఇస్తా ఉన్నాం, ఇవన్నీ చేస్తాను. ఈ చేసిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ రోజైనా సరే వీళ్ళు హిందువులు, వీళ్ళు ముస్లింలు, వీళ్ళు క్రిస్టియన్ చూసిందా? అందరికీ సమానంగా చేశాం. ఏ రోజు అడగలే మేము. మరి మీకు హిందుత్వ పార్టీ అనే ముద్ర ఎందుకు పడింది? భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీగా, నిజంగా హిందువులను కాపాడే పార్టీగా మేము గర్విస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. దాన్ని ఎక్కడ కూడా మేము మేము కాదు అని చెప్పడానికి వీల్లేదు. కానీ మత రాజకీయాలు చేయడానికి మేము వ్యతిరేకం. మేము మతాన్ని చూసి ప్రజలు బాగుండాలని కోరుకోం. అన్ని మతాల వాళ్ళు బాగుండాలని కోరుకోవడమే హిందుత్వం. హిందుత్వంలో ఉన్న గొప్పతనమే అది. ఆదోనిలో కూడా ఆ సామాజిక వర్గం, ఆ సమాజం వారు ఈ రోజు మీరు వెళ్ళి మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంటర్వ్యూలు చేయండి. ఆదోనిలో ఉన్నటువంటి సుమారుగా 50,000 మంది ముస్లిమ్స్ నన్ను ఆదరిస్తా ఉన్నారు, నన్ను ఆశీర్వదిస్తా ఉన్నారు, ఈరోజు ఓటేస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు ఈ సాయి ప్రసాద్ రెడ్డి అనే ఎమ్మెల్యే వాళ్ళ కేవలం మతం రాజకీయాలు చేస్తా, హిందువులు వేరే, ముస్లిమ్స్ వేరే, క్రిస్టియన్స్ వేరే అని ఎప్పుడు వీళ్ళ మధ్య గొడవలు సృష్టించి, గొడవలు లేకుండా ఎవడో ఒకటి దగ్గర ఆకతాయిల దగ్గర గొడవలు సృష్టించి ఏదో రకంగా వీళ్ళ మధ్య గ్యాప్ క్రియేట్ చేసి తన రాజకీయ అవసరాలు తీర్చుకున్నాడు. అతను గెలవడానికి అదొక కారణం కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఆదోనేనే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా గత 5 ఏళ్ల కాలంలో ఎక్కడ ఒక రహదారుల అభివృద్ధి కానీ లేకపోతే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఒక విమర్శ ఉంది కదా. ఇక్కడ మీరు స్థానికంగా ఆదోనిలో ఇలాంటి అభిప్రాయం ప్రజల నుంచి ఏ సమస్యల పైన ఎక్కువగా? మీరు 5-6 నెలలు అంటున్నారు, 5-6 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు అంటున్నారు. ఇక్కడ 10 ఏళ్లుగా ఏ అభివృద్ధి లేదు. అభివృద్ధి కోసం నేనే చెప్తున్నాను, నిధులు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి నిధులు ఆదోని దాకా వస్తున్నాయి, విజయవాడ నుంచి నిధులు ఆదోని దాకా వస్తున్నాయి. ఇక్కడ మాయమైపోతాయి. ఆదోనిలో మాయమైన 5 ఏళ్లలో మాయమైపోతాయి. కొట్టేసే దొంగ ఎవరో ప్రజలకు తెలుసు. ఇది సమస్య. దీన్ని నేను చెప్పేది ఏంటంటే, ప్రజలకు ఒకటే హామీ ఇస్తా ఉన్నా, నేను చేయగలిగిందంతా కూడా గట్టిగా ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే ప్రతి పైసాను కింద ఖర్చు పెడితే చాలు, ప్రజలకు చేరిస్తే చాలు, ప్రజలకు లబ్ధి చేకూరుతుంది అంతే. అంటే ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిపోతుంది, వాళ్ళు బటన్ నొక్కేసి సంక్షేమ పథకాలకు ఇస్తున్నారు. మరి అటువంటిప్పుడు సాయి ప్రసాద్ గారి మీద ఇలాంటి విమర్శ ఎందుకు వస్తుందంటారు? నేను ఒక తమాషా చూడండి, ఈరోజు జగనన్న కాలనీలని ఇక్కడ పెట్టారండి. 117 ఎకరాలు జగనన్న కాలనీలు పేదలకు పట్టాలు ఇస్తాం, 10,000 మందికి పట్టాలు ఇస్తామని ప్రొక్యూర్ చేశారు. దాన్ని ల్యాండ్ తీసుకున్నారు. దాని విలువ 3 లక్షలు 4 లక్షల విలువైనటువంటి స్థలాన్ని తీసుకున్నారు.
ప్రభుత్వం దగ్గరికి పోయి వీళ్ళ అధికారులందరినీ మీరు ఈ ఎమ్మెల్యే కొంతమంది అధికారులు ఉంటారు, తొత్తులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మేనేజ్ చేసి 13,50,000 బిల్లు చేశారు. బిల్లు ఓకే, 13,50,000 అకౌంట్ లో పడుతుంది రైతుల దగ్గరికి. బ్యాంకుల్లో కూర్చొని మేనేజర్ని మాట్లాడి 3 లక్షలు 4 లక్షలు రైతుకి ఇచ్చారు, మిగతా 8 లక్షలు 9 లక్షల రూపాయలు వీళ్ళు తీసుకున్నారు. అట్లా 117 ఎకరాలంటే సుమారుగా 100 కోట్లకు పై మాట. 100 కోట్లకు పై ఇంత డబ్బుల్ని ఒక్క జగనన్న కాలంలో కొట్టేశాడు. ఇది కొట్టేయడం అంటే టెక్నాలజీ ఉంటుంది కొట్టేయడంలో, సాంకేతిక పరిజ్ఞానంతో. అంతే తప్ప రికార్డ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నట్టే కనబడతాయి మనకి, కానీ జరిగే తంతు వేరే. ఇప్పుడు మీరు 2019 ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ ప్రాంతానికి సంబంధించిన కరువు మీరు కళ్ళతో చూశారు. దీనికి గాను 2019 ఎన్నికలకు ముందు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ టీడీపీలో చేరే ముందు ఒక 5 జీవోలు జారీ చేస్తేనే పార్టీలో చేరుతాను, లేకపోతే పార్టీలో చేరను అన్నారు. ఆయన జీవోలు ఇచ్చారు, ఈ గవర్నమెంట్ వచ్చింది, జీవోలు రద్దు చేశారు. వాటిపైన నెక్స్ట్ మీరు అంటే పడమటి ప్రాంతంలో ఉన్న ఈ కరువును కావచ్చు, ఈ నీటి సమస్యను తరిమి కొట్టేందుకు మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? చెయ్యాలి సార్. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అని అనుకోకుండా ఇప్పుడు చేయాల్సిన టైం వచ్చింది. తప్పనిసరిగా ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. మన రాజకీయాలు వేరే, ప్రజలకున్న కష్టం వేరే. ప్రజల కష్టాన్ని తీర్చకుండా ఎన్ని రాజకీయాలు చేసినా జనాలు చీకొడతారండి. అదే జరుగుతుంది ఇక్కడంతా కూడా. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఆశపడి ఓట్లేస్తారు, వాళ్ళు మోసం చేస్తారు. వీళ్ళు గట్టిగా మాట్లాడలేరు, అరవలేరు, అరిస్తే గొడవలు, పోలీస్ కేసులు, రచ్చలు ఏదో అవుతుంటాయి ఇక్కడ. సో ఇట్లాగే వీళ్ళ మధ్య గొడవలు పెట్టి వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకుంటుంటారు. వీళ్ళకి ఏమీ చేయరు. అంటే ఇప్పుడు మనకు ఈ ప్రధానంగా తుంగభద్ర జలాలను సద్వినియోగం చేసుకోవడం కోసం గుండ్రేవుల, ఎల్ఎల్సి, వేదవతి ఇట్లా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ఆర్డిఎస్ కుడి కాలువ, వీటన్నిటికి సంబంధించి దాదాపు 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం. అది రాష్ట్ర ప్రభుత్వం భరించడం అన్నది ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మీరు 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టులకు సంబంధించి మీరు జాతీయ నాయకునిగా, బీజేపీ మోర్చా, బీసీ మోర్చా నాయకునిగా మీకున్న పరిచయాలతో వీటికి ఏమైనా నిధులు తీసుకురాగల అంశాన్ని పరిశీలించగలరా? నేను నా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ కూడా ఇస్తా ఉన్నాను. నిన్న మా కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, ఆదోనికి వచ్చారు. ఆయన అంటే ఇప్పటిదాకా నేను నా ప్రచారంలో చెప్పేవాడిని, ఆదోనికి అవసరమైనటువంటి నిధుల్ని నేను రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అడుగుతాను, సాధ్యం కాకపోతే వాళ్ళ దగ్గర బడ్జెట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి కూడా తేగలుగుతాను, ఆ సత్తా నాకు ఉంది అని చెప్తుండేవాడిని. సరే, జనాలకి నేను చెప్పడం కంటే కూడా కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ మంత్రి గారు వచ్చి చెప్తే బాగుంటది కదా అని రాజ్నాథ్ సింగ్ గారు హెలికాప్టర్ వేసుకుని వచ్చి ఇక్కడ వచ్చి నాడే టౌన్ లో చెప్పారు, సభలో చెప్పారు, పార్థసారథి గారిని గెలిపించండి, కేంద్ర ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహకరిస్తుంది అని హామీ ఇచ్చినాడు. ఓకే, ఆదుకుంటుందని హామీ ఇచ్చినాడు. సో నాకు 100% నమ్మకం ఉంది. నేను ఇక్కడ గెలిచిన వెంటనే పార్టీ ఎట్లాగో నరేంద్ర మోదీ గారు ప్రధాని అవుతా ఉన్నారు. సో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆదోని ఆదుకుంటుంది. నేను అడిగేటువంటి ఏ ప్రపోజల్ అయినా సరే అప్రూవ్ చేస్తుందనే నమ్మకం నాకు. అంటే ప్రధానంగా మీరు కర్నూలు పార్లమెంటు ఈ 7 నియోజకవర్గాలు ఆదోనినే ఎందుకు ఎంచుకోవాలని మీకు అనిపించింది? అంటే ఇక్కడ సమస్యలు లేకపోతే మీకు హిందుత్వ పార్టీ అనే ముద్ర, ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటం, ఇవన్నిటినీ మీరు భయపడలేదా? ఇక్కడ ఆదోని వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే ఆలోచన రాలేదా మీకు? నాకు ఒక్కడికి తప్ప అందరికీ భయం ఉండేది. నాకు ఎప్పుడు భయం అనిపించలే. పార్టీ చెప్పింది, వెళ్ళి అక్కడ గెలిచి రమ్మంది, అంతే నాకు తెలుసు తప్ప ఇంకేమి నాకు తెలియదు. నేను భయపడ్డము, ఆలోచన చేయడము, లేదా హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్ అట్లా ఏమండి, అందరూ కూడా మనుషులే, అందరూ కూడా ఊరు బాగుండాలనే కోరుకుంటారు కదా. ఊరు బాగుండద్దని ముస్లిమ్స్ అనుకుంటారా కదా? ఊరు పాడైపోవాలని క్రిస్టియన్స్ అనుకుంటారా? హిందువులకు మాత్రమే ఊరు బాగుండాలని అనుకుంటారా? అట్లా ఉండదు కదా. సో నేను చెప్పే విధానం బట్టి ఆధారపడుతుంది. సో నేను ఈ 20 రోజుల్లో ప్రచారంలో నేను ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడంలో నేను సక్సెస్ అయినాను. అక్కడ ఆశీర్వాదం లభించింది నాకు. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు అవినీతి అక్రమాలు జోరుగా జరిగిన ఒకటే అంశంలో 100 కోట్లకు పైన అవినీతి జరిగిందంటారా? మరి ఆ అవినీతి డబ్బులు ఇక్కడ వెలువలా వచ్చి మీ విజయావకాశాలను దెబ్బతీస్తాయన్న అదే నాకు మొన్న ఈరోజు పొద్దున నేను ప్రచారంలో ఉన్నప్పుడు నాకు ప్రజల దగ్గర నుంచి ఒక స్లిప్ ఇచ్చారు. ఏమంటే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు 5,000 రూపాయలు ఓటుకి ఇస్తానంటున్నాడండి, మీరేమంటారో అన్నారు.
సంతోషం అండి, 5,000 వద్దండి, 10,000 అడగండి, 10,000కు తక్కువ ఎవ్వరు తీసుకోవద్దు. ఎందుకంటే ఆలోచన చేయండి, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి ఓటుకు 10,000 రూపాయలు చెప్పి కొంటున్నాడు అంటే ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాలి? అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకి? అసలు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉద్యోగం చేసినారా? ఆయన ఏమైనా వ్యాపారం చేసినాడా? కేవలం 10 సంవత్సరాలు రాజకీయం చేస్తే అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టే ఎలక్షన్ చేయగలుగుతున్నాడు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? అవన్నీ మీరు కొట్టేసిన డబ్బులు, ప్రజల డబ్బులు కొట్టేశాడు. ఆ డబ్బుల్నే మీకు మళ్ళీ పంచడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి డబ్బులంతా తీసుకోండి, నాకేం ఇబ్బంది లేదు, డబ్బులు అక్కడ తీసుకోండి, ఓటు ఇక్కడ వేయండి అని చెప్పినారు. అంటే ఇప్పుడు ఈయన అవినీతికి సంబంధించిన సొమ్ము ఖర్చు ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే అన్ని బహిరంగ సభల్లోనూ చెప్తున్నారు, నేను బటన్ నొక్కి మీ అకౌంట్లలో డబ్బులు వేశాను, నేరుగా మీ అకౌంట్లలో జమ అయినాయి, అలా మేలు జరిగిందంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. అంటే ప్రభుత్వ ధనంతో దీన్ని ప్రజల ఓట్లను కొనుగోలు చేసే పథకం అని అనుకోవచ్చా? సార్, ప్రజలకు స్పష్టత ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాక్కున్నాడు అనే స్పష్టత ప్రజలు మనం అనుకుంటాం, ఏమి తెలియదని. నేను ఒక మారుమూల గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఆడవాళ్ళు నాకు చెప్తారు రాజకీయం, అంత స్పష్టంగా ప్రజలు క్లియర్ గా ఉన్నారు. నిన్నటి దాకా ఎందుకు మాట్లాడలేదంటే ముఖ్యమంత్రిగా స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యేగా సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నాడు కాబట్టి భయానికి మాట్లాడరు. వాళ్ళు ఓటర్ చాలా తెలివైన వాడు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు. ప్రతిపక్ష పార్టీగా మీ వంతు గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా మీరు పోషిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు స్థానికేతరుడు, పార్థసారథి స్థానికేతరుడు, గెలిచిన తర్వాత ఆదోళనలో ఉండడు, మీరు ఏ కర్నూలుకో హైదరాబాద్కో విజయవాడకో వెళ్ళాలి, ఆయనకు సమస్యలు చెప్పుకోవాలి, ఆయన పరిష్కరించాలి, ఇది సాధ్యమేనా అనే ఒక ప్రచారాన్ని ప్రతిపక్ష పార్టీలు మీ పైన చేస్తున్నాయి. సాయి ప్రసాద్ రెడ్డి నేను రోజు ఆయన విమర్శిస్తా ఉన్నాను, ఆయన చేసే తప్పులన్నీ ఎత్తి చూపిస్తా ఉన్నాను, ఏ స్కీమ్ లో ఎంత డబ్బులు కొట్టేసాడని ప్రజలు గౌరవిస్తా ఉన్నాను. వాళ్లకు ఇంకేం చెప్పడానికి లేదు, నా మీద ఏం చెప్పాలి? ఇంకా మీరు అధికారంలో లేరు, అవినీతి లేదు, నేనేం అధికారంలో లేను, అవినీతి చేయలేదు, ప్రజల వైపు నుంచి పోట్లాడుతా ఉన్నాను. సో వాళ్ళకి దొరికిందంతా ఒకటే, వీళ్ళకి ఏంటి నాన్ లోకల్, స్థానికుడుగా. నేను సుటిగాడు ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను స్థానికుడు కాదు అని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను పక్కా కర్నూలు వాసిని, ఆదోని టికెట్ ఇచ్చారు, ఇంకా నుంచి ఆదోని వాసిగానే ఉంటాను. నేను గెలిచినా ఓడినా ఇక్కడే ఆదోన్లో ఇల్లు కట్టుకొని ఉంటాను, ఆల్రెడీ ప్రజలకు మాట ఇచ్చినాను. ఇక దాని గురించి పెద్ద ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆయన రోజు ఇదే భజన చేసుకుంటా ఉన్నాడు, సంతోషమే. ఆయనకి ఏం లేదు కాబట్టి ఆ భజన చేసుకోవాలి. జాతీయ స్థాయిలో బీజేపీ కావచ్చు, లేదా మీ ఇక్కడ రాష్ట్రంలో మీ 3 పార్టీలకు సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో కాకుండా డాక్టర్ పార్థసారథి గెలిస్తే రాబోయే 5 ఏళ్లలో ఆదోని ప్రజలకు ఈ మేలు చేయబోతున్నాడు, ఇది ప్రజలకు మేలు చేసే బాధ్యత నాది అని ఏదైనా స్పెషల్ గా ప్రత్యేకంగా మీరు ఎజెండా ఏదైనా పెట్టుకున్నారా? నాకు సింగిల్ పాయింట్ ఎజెండా సార్, ప్రజలకు ఏం అవసరమో అది ఇవ్వాలా. ఇప్పుడు మేనిఫెస్టోలు తయారు చేయడము ఇవన్నీ కూడా జనరల్ గా రాష్ట్రంలో ప్రజలందరూ దృష్టిలో పెట్టుకుని చేస్తారు. ఆదోనిలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి, ప్రత్యేకమైన అవసరాలు కూడా ఉంటాయి. ఆదోనిలో మరుగుదొడ్లు నిర్మించడానికి కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి, స్వచ్ఛ భారత్ పథకం కింద వచ్చినాయి. అవన్నీ తినేసాడు ఎమ్మెల్యే, వాళ్ళని అట్లా వదిలిపెట్టాడు. రమ్మంటే రావడం, చూడమంటే చూడు. అదే ఏ ఆడ మనిషికి కూడా ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, 2 ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి అంట. నేను నా ప్రయారిటీ ఇప్పుడు ఆదోనిలో ఏ మహిళ కూడా టాయిలెట్ అన్నది లేదా మరుగుదొడ్డి లేకుండా ఉండే పరిస్థితి లేకుండా, వాళ్ళ ఇంట్లో స్థలం ఉంటే ఇంట్లో మరుగుదొడ్డి కట్టిస్తాం, లేకపోతే అంటే మున్సిపల్ ప్లేసుల్లో అంతా కూడా మరుగుదొడ్లు కట్టించి వాళ్ళ గౌరవాన్ని కాపాడే బాధ్యత నేను తీసుకోవాలి. ఇది ప్రత్యేకమైన పని, ఇది మేనిఫెస్టోలో ఉండొచ్చు, ఉండదు. మీరు వ్యక్తిగతంగా కొన్ని పరిస్థితులు, ఇలాంటి పరిస్థితి వేరే చోట ఉండకపోవచ్చు కూడా. ఇక్కడ వారానికి ఒకసారి మంచినీళ్ళు వస్తాయి. ఇట్లాంటి నాకెన్నో నా ఆలోచనలు నాకున్నాయి. ఈ ఊరిని బాగు చేసుకోవడానికి ట్రాఫిక్ సమస్య ఉంది, బైపాస్ రోడ్డుకు సంబంధించిన సమస్య ఉంది, డ్రైనేజీల సమస్య ఉంది, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వీటిని నేను నా అత్యధిక ప్రాధాన్యత నాకు ఓటేసేటువంటి ఆదోని ప్రజల రుణం తీర్చుకోవడానికి చేసేటువంటి పనులే. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన ఆరోపణ ఎస్పెషల్లీ కేంద్ర ప్రభుత్వం పైన చేస్తున్నారు. ఇక్కడ మనం ప్రజలకు డబ్బులు ఇస్తుంటే విద్యా దీవెన పథకం, అమ్మఒడి పథకం, లేకపోతే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, వీటిని ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని
ఆ డబ్బులు ప్రజలకు చేరకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు, దీనికి కేంద్ర ప్రభుత్వం వంత పాడుతుంది, అధికారులను మార్చేస్తుంది, ఇలా అయితే శాంతి పూర్వకంగా ఎన్నికలు ఎలా జరుగుతాయి అంటున్నారు. దీనిపైన మీరేమన్నా కామెంట్ చేయగలరా? అది రాజకీయంగా ఎన్ని మాటలన్నా మాట్లాడచ్చు, తప్పేం లేదు. కానీ ఇతను చేస్తున్నటువంటి తప్పును కేంద్ర నాయకత్వం, కేంద్ర భారతీయ జనతా పార్టీ కూడా గ్రహించింది. ఈరోజు మేము కూటమిలో కిందకు వచ్చాం. జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చక కదా ఆయన సీఎంగా ఉంటే ఈ రాష్ట్రం మరింత నష్టపోతుంది, ఆయన సీఎంగా ఉండకూడదు, చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వాలా, వీళ్ళిద్దరితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా బెటర్ అనే ఆలోచనకు వచ్చిన తర్వాతనే కదా పొత్తు పెట్టుకున్నాం కదా. అంటే మాకు ఆయన విధానాలు, ఆయన పరిపాలన నచ్చలేదనే కదా జనాలు ఆశీర్వదించాలి ఈరోజు కూటమిని. అసలు ఈ రాజకీయాన్ని తిప్పి కొడతారు. ఈసారి కూటమి పెద్ద మెజారిటీతో గెలుస్తుంది, పెద్ద మెజారిటీలతో గెలుస్తాం. ఆదోన్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధీనంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారిలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అత్యధిక మెజార్టీతో కూటమి ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు విజయం సాధించి ఈ రాష్ట్రంలో ప్రజాపాలనను, అలాగే ఆదోనిలో ఆటవిక పాలనను అంతం చేయడానికి సిద్ధంగా ఉంటున్నారంటున్న పార్థసారథి గారు విజయం సాధించాలని సుమన్ టీవీ పరంగా కోరుకుంటూ సెలవు.